ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ ఈ మధ్య వరుసపెట్టి సంఘటనలు అపశృతులు గుళ్ళు అయినా బళ్ళు అయినా మరెక్కడైనా వరుసపెట్టి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో చూసాం. తిరుమల దర్శనం కోసం అని చెప్పి తిరుపతిలో తొక్కిసలాట అయితే ఏముంది, సింహాద్రి అప్పన్న అయితే ఏముంది, కాశీబొగ్గ అయితే ఏముంది, శ్రీశైలం కాళహస్తి అన్ని దగ్గరలో. ఈరోజు కదిరి లక్ష్మీనరసింహస్వామి వంతు వచ్చింది. కదిరిలో లక్ష్మీనరసింహస్వామి చాలా ఫేమస్. వసంత వల్లభుడిగా, కాటమరాయుడిగా, ప్రహ్లాద వరదుడిగా భక్తులతో పూజలు అందుకునే కదిరి లక్ష్మీనరసింహస్వామి అంటే చాలా పెద్ద ఫేమస్. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తేరు బ్రహ్మరథోత్సవం అంటారు. భారీగా జనం హాజరవుతారు. పెద్ద రథం, దేశంలోనే మూడో అతిపెద్ద రథం కదిరి లక్ష్మీనరసింహస్వామి రథం. 130 సంవత్సరాల కిందటేమో తయారు చేశారు. ఆ రథం మీద 256 శిల్పకళ ఆకృతులు మంచిగా టేకుతో అందంగా తీర్చిదిద్ది ఉంటాయి. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు ఆ రథం, ఆ తేరు చుట్టూ అన్నీ ఈరోజు వివాదాలే. ఒకవైపు అక్కడ లోకల్ టీడీపీ ఎమ్మెల్యేకి, అక్కడ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి మధ్య ఇష్యూస్ అని చెప్పి పొద్దున్నుంచి అవ్వి, తర్వాత ఆ రథం లాగే దగ్గర తొక్కిసలాట, ఒక రథం కింద పడ్డారని, తనను కాపాడేకి వెళ్ళి మరో 5 మంది ఇరుక్కున్నారు అని, వాళ్ళు గాయాల పాలైతే కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ ఉన్నారు. పొద్దున్నుంచి రాజకీయ గొడవలు ఒకటి, చివరికి బీజేపీ నేత అయితే విష్ణువర్ధన్ రెడ్డి గారు నన్ను నా ప్రాణానికి హాని తలపించి నన్ను లేపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని కూడా కూటమి పార్టీల్లో కీలక బీజేపీ, ఆ బీజేపీలో కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి తాను డైరెక్ట్గా ఓపెన్గా చేసినటువంటి కామెంట్ అది. నన్ను చంపేసే ప్రయత్నాలు అని. పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేయడం, అసలు ఆ రథోత్సవానికి హాజరే కానియలేదు విష్ణువర్ధన్ రెడ్డి. అవంతా వార్తలు, ఆ రాజకీయ వార్తలు కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం చుట్టూ తిరుగుతూ ఉంటే, ఇప్పుడు ఏకంగా కనుక తోకేసలాట, చక్రం రథం కింద పడడం, వెళ్ళి కాపాడే ప్రయత్నంలో మరికొందరు ఇరుక్కోవడం, గాయాల పాలయ్యి ఆసుపత్రికి వెళ్ళడం. ఎక్కడ ఏ పెద్ద ఉత్సవం, ఏ పెద్ద దేవుడి కార్యక్రమం ఇంకేది జరిగినా కూడా ఇటువంటివి ఎక్కడ వినాల్సి ఉంటుందో అని చెప్పి భయపడే పరిస్థితి వచ్చింది. మరి నిజంగా కోనసీమ కొబ్బరి చెట్లకు ఎవరిదో దిష్టి తగిలిందన్నారు ఒక పేరెన్నిక కన్నా ఒక గొప్ప నేత. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరి దిష్టి తగిలిందని చెప్పి చెబుతారో మళ్ళీ ఆయనే చెబితేనా తెలుసుకోవాలి.